$5 నుంచి $280 వరకు ప్రైస్ ఉన్న ఫైల్స్ ని ఈ రోజు చూపిపోతున్నాను. మన ఇండియన్ కరెన్సీలో 500 నుంచి 25K వరకు. సెన్సిటివిటీ, FPS, DPI, డెవలపర్ ఆప్షన్, సిట్టింగ్స్, కస్టమ్ హెచ్డి అండ్ మీరు అనుకున్నది కూడా అన్ని ఉన్నాయి. అన్ఫెయిర్ గా ఉన్న ఫైల్స్ ని పక్కన పెట్టి సేఫ్ అండ్ ఫెయిర్ గా ఉన్న ఫైల్స్ ని నేను మీకు ఫ్రీగా ఇస్తాను. లెట్స్ గో. ఇంకా ఇవి ఓపెన్ చేద్దాం. రేవంత్ బ్రో అని సబ్స్క్రైబర్, అతను ఇవన్నీ మనీ పెట్టుకున్నాడు. ఇలా కంటెంట్ కోసం కావాలి అంటే నాకు ఫ్రీగా ఇచ్చాడు, థ్యాంక్ యూ చెప్పాలి. ఇక్కడ చాలానే ఉన్నాయి. సో దీంట్లో 500 ప్యాక్ ఓపెన్ చేసి చూద్దాం. అంటే 500 మనీ పెట్టి ఆ ప్యాక్ లో ఏముంది అని చూద్దాం. ఇక్కడ కొన్ని ఫొటోస్ ఉన్నాయి. నాకు తెలిసి సెన్సిటివిటీ అనుకున్నా, బ్రెజిలియన్ సెన్సిటివిటీ. ఓకే, బాగుంది. ఒక 8 of 10 ఇవ్వచ్చు. ఆ ఎడిటింగ్ బాగుంది. 2GB ర్యామ్ కి సెన్సిటివిటీ ఇచ్చాడు. DPI 0 అంటే DPI పెట్టుకోవద్దు అంటున్నాడు. 3GB ర్యామ్ కి, 4GB ర్యామ్ కి అండ్ 6GB ర్యామ్ కి, 12GB ర్యామ్, నో 8GB ర్యామ్, 12GB ర్యామ్. ఓకే, వీటన్నిటికీ ఇక్కడ సెన్సిటివిటీ ఉంది. జస్ట్ సెన్సిటివిటీ అంతే, ఇంకేమీ లేదు 500 ప్యాక్ లో. సో మనం ఇంకొక ప్యాక్ ఓపెన్ చేద్దాం. 699. వావ్, ప్రీమియం సెన్సిటివిటీ 1v6 అంట. 1v6 లోనే బంద్ చేస్తుందేమో, చూద్దాం. ఇది కూడా ఎడిటింగ్ బాగుంది. ఇక్కడ DPI కూడా ఇచ్చున్నాడు ఇతను. కాకపోతే ఆ 2GB ర్యామ్ కి DPI కొంచెం ఎక్కువ ఉంది, చూసుకోండి. అంటే బ్లైండ్ గా ఫాలో అయిపోవద్దు, ఓకేనా. లిమిట్ కి మించి ఎక్కువ DPI పెంచొద్దు. ఇది కూడా అంతే. అంటే ఈ ప్యాక్ లో కూడా జస్ట్ సెన్సిటివిటీ ఉంది, ఇంకా ఎక్కువ ఏం లేదు చెప్పాలంటే. ఈ 6000 ప్యాక్ మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను లాస్ట్ లో, ఓకేనా. ఇది చూద్దాం. 1200 ఉంది కదా, దీన్ని చూద్దాం. ఈ వీడియోలో ఒక కోడ్ ఉంది, దాన్ని చూసుకోండి. ఏం చేయాలో నేను చెప్తాను. ఓకే, దీంట్లో చాలానే ఉంది చెప్పాలంటే. 1K కదా, సో కొంచెం ఉండాలి, తప్పదు. హెడ్ టు హెడ్. ఓకే, ఇది ఏం చెప్తున్నాడు అంటే ఏం అలా పెట్టి డ్రాగ్ చేయండి అని చెప్తున్నాడు. ఇది కూడా కరెక్టే, అతను చెప్పింది కరెక్టే, కరెక్ట్ గానే ఏం పెట్టాడు. సో ఇది ఎందుకో ఫెయిర్ లాగా అనిపిస్తుంది, అంటే రియల్ అనిపిస్తుంది. సో ఇప్పుడు 200 సెన్సీ వచ్చింది కాబట్టి ఏం కొంచెం ఎనిమికి భుజం దగ్గర పెట్టి డ్రాగ్ చేస్తే పడే ఛాన్సెస్ ఇంకా చాలా ఉంది, ఓకేనా. అండ్ డెవలపర్ సిట్టింగ్స్ అంట. ఇక్కడ వీడియో ఉంది, మీకు ఈ ఫైల్ షేర్ చేస్తాను కదా, చూసి పెట్టుకోవాలంటే పెట్టుకోండి. మరీ లిమిట్స్ మించి ఎక్కువ పెంచకండి, ఓకేనా. మీకే అర్థమైపోతుంది అది పెట్టుకోవాలా లేదా అని. డ్రాగ్ స్టైల్ అంట. ఇది రొటేషన్ డ్రాగ్. అవును, ఆ ఫైర్ బటన్ ని ఆ ప్లేస్ లో పెట్టి డ్రాగ్ చేయాలి, అంటే అక్కడ నుంచి మూవ్ చేయడం స్టార్ట్ చేయాలి. అదే అనమాట. ఓకే, రొటేషన్ డ్రాగ్ అతను కూడా చెప్తున్నాడు. ఇతను మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయరే, నాకు తెలిసి సెన్సీ సేల్ చేసుకుంటున్నాడు. ఓకే, ఈ రొటేషన్ డ్రాగ్ కూడా రియలే. అండ్ ఇది స్ట్రైట్ డ్రాగ్ అనుకుంటా, స్ట్రైట్ డ్రాగే. సో స్ట్రైట్ డ్రాగ్ అండ్ డౌన్ డ్రాగ్ ఉంది. ఓకే, డ్రాగ్ ఎలా చేయాలని కూడా చెప్తున్నాడు. సో గుడ్, ఇది బానే ఉంది. ఇంకేముంది చూద్దాం. ఫైర్ పొజిషన్ అనుకుంటా. ఓకే, అంటే ఫైర్ బటన్ పొజిషనా. ఓకే ఓకే, ఇది అతను మార్క్ చేసి చూపిస్తున్నాడు, ఇక్కడ మెయింటైన్ చేయండి అనేసి. నార్మల్గా ఉంది కదా, మీకు ఇంకా స్టార్ట్ అవుతుంది, వెయిట్ చేయండి. నాకు కొంచెం బోరింగ్ గానే ఉంది. ఇక్కడ ఫొటోస్ పెద్దగా ఏమి లేవు, ఫైర్ బటన్ ఉన్నాయి. అండ్ ఫైర్ సైజ్ చూద్దాం. ఇది మళ్ళీ వచ్చిందేంటి? ఓ ఓ ఓ ఓ ఇక్కడ ఏదో పెట్టాడు. ఓకే, ఇక్కడ సైజ్ చెప్తున్నాడు, అంటే ఫైర్ బటన్ సైజ్ మారుతుంది చూడండి. ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్కలాగా ఉంది. మీకు కూడా ఈ ఫొటోస్ ఇస్తాను, మీరు కూడా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. హడ్ కోడ్ అంట. ఇది కొంచెం ఎఫర్ట్స్ పెట్టి చేస్తుంటే బాగుండేది. ఆప్షనల్ సెన్సీ అంటే సెన్సిటివిటీ మీరు పెట్టుకోకపోవడం మీ ఇష్టం అని చెప్తున్నాడు. సెన్సిటివిటీ ఫోటో ఇచ్చాడు, మీ ఇష్టం. ఇంకా అంతే, ఇంకా పెద్దగా ఏమీ లేదు. సెన్సిటివిటీ అండ్ DPI. ఓకే ఓకే, ఇక్కడ DPI అంటే జనరల్ అండ్ DPI రెండు ఇచ్చాడు అనమాట. అంటే జనరల్ ఉంటుంది కదా సెన్సిటివిటీలో, ఆ రెండు అతనే ఇచ్చాడు నంబర్స్, అది పెట్టుకోండి అని చెప్తున్నాడు. ఇప్పుడు 3000 ప్యాక్ ఓపెన్ చేద్దాం. ఏమి లేదు డొల్లా అని అనుకుంటారు కదా, మీకు ఒక ట్విస్ట్ ఉంది. ఒకటి ఆన్ చేస్తేనే ఇవన్నీ పని చేస్తుంది, అదేంటని నేను కూడా చెప్తాను. ఇక్కడ DPI, ఓకే DPI ఉంది, ఫొటోస్ పెట్టాడు. 2GB ర్యామ్ కి కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది, ఓకేనా. మీరు పెట్టుకోకండి, మొబైల్ ఇంకా చచ్చిపోద్ది. సో ట్రై చేయకండి, అంటే లిమిట్ కి మించి ఎక్కువ ట్రై చేయకండి అని చెప్తున్నాను, ఓకేనా. ఇక్కడ DPI ఫొటోస్ ఉన్నాయి. ఓకే, ఇంకా సెన్సిటివిటీ, ఆల్ మొబైల్ సెన్సిటివిటీ, ర్యామ్ పెట్టాడా. ఓకే, ఆల్ మొబైల్ అనుకుంటే ఇంకా అన్ని మొబైల్స్ చెప్తాడేమో అనుకున్నా. ర్యామ్ కి తగినట్టు సెన్సిటివిటీ ఆ ఫొటోస్ పెట్టాడు. ఇక్కడ పెద్దగా ఇంట్రెస్ట్ గా ఏమి లేదు కదా. సో ఇది డెవలపర్, అదే మొబైల్ సెట్టింగ్స్.
మీకు వీడియోలో ఒక కోడ్ ఇస్తాను. ఆ కోడ్ని నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే మీకు ఈ ఫైల్ లింక్ అంతా వస్తుంది. మీకు ఎందుకైనా యూస్ అయ్యని ఉంటే ట్రై చేయండి, ఓకేనా. ఇదే హ్యాక్ కాదు, హ్యాక్ అయితే నేను చెప్పను కదా, అండ్ షేర్ కూడా చేయను. మెయిన్గా చెప్పే పని ఉంటే చెప్తాను కానీ షేర్ చేయను, ఓకే. ఇది హ్యాక్ ఏం కాదు, జస్ట్ మొబైల్ సెట్టింగ్ చూడండి, ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో మీకు యూస్ అవ్వచ్చు. అలా అన్నీ మీరు బ్లైండ్గా ఫాలో అవ్వకండి, అన్నీ పెట్టేసుకోకండి. నేను 1కి 2 సార్లు చెక్ చేశాను, కొంచెం తేడాగా ఉన్నవి డిలీట్ చేసేసాను, నో ప్రాబ్లం, అవి పెట్టలేదు. సో మీరు చూసుకోండి ఇంకా, ఎందుకంటే మీకు పెట్టడానికి ఒక ఐడియా వచ్చింది అనుకోండి, మీరు ఇష్టం వచ్చినట్టు పెంచేస్తారు కదా. సో అందుకే అది చెప్తున్నాను, ఇష్టం వచ్చినట్టు పెంచకండి. వెన్ ఎయిమ్ రేకైల్ ఇదేదో ఉంది, అప్లై ప్రాసెస్ అంట, ఇది కూడా మొబైల్ సెట్టింగ్ అనుకుంటున్నా. ఆ మొబైల్ సెట్టింగ్సే చెప్పాడు. ఎయిమ్ రేకైల్ అయితే ఇది పెట్టుకోండి అంటున్నాడు. మనం ఇంకా డైరెక్ట్ గా హ్యాండ్ క్యామ్కి వెళ్దాం. హ్యాండ్ క్యామ్ డ్రాగ్ అంట. సో ఇది చూద్దాం. సెన్సిటివిటీ, మొబైల్ సెట్టింగ్, ఇతను కూడా మొబైల్ సెట్టింగ్స్ అదే చెప్తున్నాడు. హ్యాండ్ క్యామ్ చూద్దాం. ఇది కొంచెం ఫాస్ట్గా పెట్టాను, సో నేను చెప్తాను. ఎయిమ్ గురించి చెప్తున్నాడు, ఓకేనా. ఎయిమ్ అక్కడ పెట్టుకోండి అని చెప్తున్నాడు, డ్రాగ్ ఎలా చేయండి అని చెప్తున్నాడు, అది హ్యాండ్ క్యామ్తో చెప్తున్నాడు. కాకపోతే ఇవన్నీ నేను ఫ్రీగానే యూట్యూబ్లో పెట్టేశాను, అండ్ కొంతమంది చూడరు, ఎందుకంటే మనీ పెట్టి తీసుకుంటే పని చేస్తుందని ఒక నమ్మకం, దాంట్లో తప్పేం లేదు. కాకపోతే మరి అంత మనీ పెట్టకండి, ఓకేనా. నేను ఫ్రీగానే ఇవన్నీ చాలాసార్లు చెప్పాను. దీంట్లో కస్టమైజ్డ్ ఉంది, 4 ఫింగర్వే ఎక్కువ ఉన్నాయి. కొంతమంది చూడరు అని చెప్పాను కదా, దాని మీనింగ్ ఏంటంటే కొంతమంది చూసినా వాళ్ళు ట్రై చేయరు అంతే. అంటే ఏదో చెప్పేస్తున్నట్లని లైట్ తీసుకుంటారు. ఒకవేళ మనీ పెట్టి తీసుకున్నారు అనుకోండి, అది పడకపోయినా మనోడు ఇంక పక్క అదే ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు పడేంత వరకు. ఒకసారి పడిందంటే అమ్మయ్య పడింది, డబ్బులు మొత్తం వేస్ట్ కాలేదు అని అనుకుంటాడు. ఇది బాగుంది చూడండి, అంటే అన్ని కస్టమైజ్డ్ సైజు పెట్టాడు. ఫైర్ బటన్, ఇదండి లెఫ్ట్ ఫైర్ బటన్, నార్మల్ ఫైర్ బటన్ 2 కలిసి ఉంది, అండ్ దాని సైజు కూడా పెట్టాడు. ఇది మళ్ళీ వచ్చిందా, వీళ్ళంతా ఏం పార్ట్నర్సా? గన్స్ కూడా సెన్సిటివిటీ ఉంది. ఇది ఓల్డ్, అంటే 100 సెన్సిటివిటీ ఉన్నప్పుడు 200 కూడా యాడ్ చేశాడు అనుకోండి, రీసెంట్గానే యాడ్ చేశాడు. అంటే ప్రతి గన్కి ఒక్కొక్క సెన్సిటివిటీ అంటే ఓకే పర్లేదు ఉంటుంది, కాకపోతే ఆ గన్తో ప్రాక్టీస్ చేయాలి. ఇది ప్రీమియం సెన్సిటివిటీ, అంటే ఇక్కడ డిపిఐ లిమిట్ కన్నా ఎక్కువ ఉంది, చూసి ట్రై చేయకండి. సెన్సిటివిటీ కావాలంటే మీరు ఎంతైనా ట్రై చేసుకోవచ్చు. డిపిఐ కాకపోతే కొంచెం చాలా ఎక్కువ ఉంది, 2GB RAM, అలాంటి వాళ్ళు ట్రై చేయకండి, ఓకేనా. 6000 ప్యాక్ ఓపెన్ చేద్దాం. ఫ్రీ స్టైల్ లే అవుట్ అంట, ఆ నేమ్ నేనే పెట్టండి, ఓకేనా. ఎందుకంటే నాది iOS కదా, వాళ్ళు పెట్టిన ఫైల్స్ ఓపెన్ కాలేదు, సో అందుకే డ్రైవ్ లోకి అన్ని మార్చాను. కస్టమైజ్డ్ ఉన్నాయి, అండ్ ఏదో వీడియో పెట్టాడు. వాటర్ మార్క్ ఉంది, డ్రాగ్ ఎలా చేయాలని చెప్తున్నాడు. ఇంకా వాటర్ మార్క్ తీయలేము, ఎందుకంటే మొత్తం వీడియో అంతా అదే ఉంది. నేను ఇంకా తీయాలంటే వీడియోనే తీసేయాలి. ఇది సిటప్ వెబ్సైట్లు కొట్టండి బాగుపడుతుంది అంటున్నాడు. ఇంకా ఏమన్నా పనికొచ్చేవి ఏమన్నా ఉన్నాయని చూద్దాం. సిట్టింగ్స్ ఆల్రెడీ చెప్పానులేండి, ఓకే. ఇది ఏం పెట్టి ఎలా డ్రాగ్ చేయాలని చెప్తున్నాడు. మళ్ళీ ఎన్నున్నాయి, ప్రతి డ్రాగ్ స్టైల్ని చెప్తున్నాడు అనమాట, ఒకటి వదలకుండా. గ్లోవల్ స్టైల్ కూడా చెప్తున్నాడు. ఇది బాగుంది. 6000 పెడుతున్నాం కదా, మనోడు గ్లోవల్ స్టైల్ కూడా, అంటే గ్లోవల్ స్టైల్ ఎలా వేయాలి, గ్లోవల్ ఎలా వేయాలి అది కూడా చెప్తున్నాడు. నైస్. ఇదేదో ఏపీకే ఇచ్చాడు. ఓకే ఏపీకి నాకు ఐడియా ఉంది, 2GB RAM ఎప్పుడో ట్రై చేశాను. ఇది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో ఎలాంటి యాప్స్ రన్ కాకుండా చూసుకుంటుంది, దానివల్ల మొబైల్ పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు దాన్ని ఆన్ చేసామనుకోండి, ఫ్రీ ఫైర్ ఆడేటప్పుడు బ్యాక్గ్రౌండ్ లో వాట్సాప్ ఇలాంటివి మెసేజ్లు రావడం అదంతా జరగదు, ఓకేనా. సెన్సిటివిటీ, డిపిఐ అన్నీ ఉన్నాయి. ఈ 6000 ప్యాక్ లో అన్ని కంబైన్, అంటే అన్ని మిక్స్ అయి ఉన్నాయి అనుకోండి. కస్టమైజ్డ్ ఇదేదో చూపిస్తున్నాడు, మళ్ళీ యాప్ అంట. ఎన్నున్నాయి రా యాప్స్. స్కోప్ హెడ్షాట్ చెప్తున్నాడు, అంటే స్కోప్ వేసి జంప్ చేసి కొట్టండి అని చెప్తున్నాడు, ఓకేనా. ఇది కూడా అలానే, కాకపోతే ఇది ఎలా చెప్తున్నాడు అంటే డ్రాగ్ చేయండి, డ్రాగ్ చేసిన తర్వాత స్కోప్ వేయండి, స్కోప్ షాట్ లా కనబడుతుంది అని చెప్తున్నాడు. ఇదే పీసీనా, అదేంటి సెన్సిటివిటీ అంత ఉంది. ఇది ఓల్డేజ్ బ్రో, అంటే 100 సెన్సిటివిటీ ఉన్నప్పుడు ఇంకా వీళ్ళు అప్డేట్ చేయలేదు ఫైల్స్ని. సో మీలో చాలామంది ఇలానే ఇన్స్టాలో, యూట్యూబ్లో వీడియోస్ చూసి ఇలా ఫైల్స్ కొందామని వెళ్తుంటారు. వాళ్ళు ఎప్పుడో అంటే అప్లోడ్ చేసిన ఫైల్స్ని దాన్ని ఇంకా చేంజ్ చేయకుండా అలానే అప్లోడ్ చేసేస్తూ ఉంటారు, అంటే మీకు ఇచ్చేస్తూ ఉంటారు.
సో జస్ట్ మనీ వేస్ట్ అంతే. మీరు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ సెక్షన్లో నా ఇన్స్టా లింక్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఈ కోడ్ ఉంటుంది కదా, కోడ్ వచ్చి 818, ఓకేనా? 818 అనేసి నాకు మెసేజ్ చేయండి. ఇలా మెసేజ్ చేస్తే మీకు ఒక లింక్ వస్తుంది. బాగా వినండి, ఒకవేళ మీకు ఈ లింక్ రాలేదంటే మీ ఫ్రెండ్స్ అకౌంట్ నుంచి పెట్టియండి, ఓకేనా? సెండ్ మీద లింక్ మీద ప్రెస్ చేయండి. అలా చేస్తే వెయిట్ చేయండి, మళ్ళీ వస్తుంది. విజిట్ ప్రొఫైల్ అనేసి వస్తుంది, దాని మీద కొట్టండి, ఓకేనా? దాని మీద కొట్టిన తర్వాత అప్పుడు ఫాలో కొట్టండి. ఫాలో కొట్టి మళ్ళీ మెసేజ్ ఓపెన్ చేయండి. మెసేజ్ ఓపెన్ చేశాక ఐఎమ్ ఫాలోయింగ్ అని కొట్టండి. ఇప్పుడు మీరు ఫాలో అవుతున్నారా లేదని చెక్ చేస్తుంది. ఫాలో అవుతున్నారంటే మీకు ఆ లింక్ పంపిస్తుంది. ఒకవేళ మీకు ఆ లింక్ రాలేదంటే మీ ఫ్రెండ్స్ అకౌంట్ నుంచి సేమ్ ఈ కోడ్ని మెసేజ్ చేపియండి. అలా చేశాక లింక్ వస్తుంది కదా, ఆ లింక్ మీరు షేర్ చేసుకోండి, ఓకేనా? ఒకటి ఆన్ చేయాలని చెప్పాను కదా, అది మీలో ఉన్న స్కిల్ ఆన్ చేస్తే మీ గేమ్ ప్లే బయటకు వస్తుంది, ఓకేనా? ఒకవేళ మీకు పెద్ద హ్యాక్ ఎక్కిస్తే అకౌంట్ బ్యాన్ అవుతుంది, లేదా ఇలాగా సిట్టింగ్ సెన్సిటివిటీ పెట్టుకున్నా మీలో ఇంప్రూవ్మెంట్ కనిపించలేదంటే ఫాల్ట్ మీ గేమ్ ప్లేలో.